పోయింది తయారమ్మా తయారు సుమంగలిగా పోయింది తయారమ్మా తయారు సంతోషంగా పోయింది తయారమ్మా తయారు సుమంగలిగా పోయింది ఇరుగు పొరుగు అంతటికి తయారమ్మా తయారు తోడు నిడగా ఉంటే తయారమ్మా తయారు ఎవరికి ఏ లోటైనా తయారమ్మా తయారు ఎంత సాయం చేసేది తయారమ్మా తయారు మందు కొట్టి నిద్రోదాం ఏదో ఒక్క వీధిలో కళ్ళు తెరిచి చూసేసరికి ఉంద మన ఇంటిలో పంపు సెట్టు కొట్టేశాను మిసాలోని పొలములో పట్టుబడి అనుభవించా పక్కూరు జైలులో తయారమ్మా తయారు సంతోషంగా పోయింది తయారమ్మా తయారు సుమంగలిగా పోయింది జాగ్రత్తరా జాగ్రత్త ఒళ్ళు కాస్త జాగ్రత్త వచ్చాడు రా వచ్చాడు యమదూత వచ్చాడు పొద్దున్నే లేచి మళ్ళీ హాయిగా నిద్రోదాం నాన్న తిట్టల ముద్దలటితే చెవులని మూసుకుందాం పెద్ద పెద్ద ఉల్లిపాయతో సద్దనము కోదాం పళ్ళు తమని అమ్మన్న కావే పుళ్ళు వెదుగుదాం ఏటిలోన ఒళ్ళు కడిగి కుప్పి గందలేతాం మధ్యాహ్నం మందులాగా తాటి కళ్ళు తాగుదాం సాయంకాల సమయాన చీట్ల పేకలాడుదాం రాత్రి పూట అందరూ కలిసి ఈల పాట పాడుదాం కన్న తల్లి ప్రేమకు తల్లి ప్రేమకు నే ఇంటికి వెళతాను ముసిలోడి గొడవకు మనం ఈదిలోనే పడదాం తయారమ్మా తయారు సంతోషంగా పోయింది తయారమ్మా తయారు సుమంగలిగా పోయింది తయారమ్మా తయారు సంతోషంగా పోయింది తయారమ్మా తయారు సుమంగలిగా పోయింది కోటి పుంజులాగా మేము గంతులేస్తూ తిరుగుదాం పెట్టలు మా కంట పడితే కుక్కరకు అంటాం సరదాగా చెట్టు పుట్టు ఎక్కి తిరుగుతుంటాం జగటానికి ఎవడొచ్చినా పిచ్చి కొట్టుడు కొడతాం గౌరమ్మ సపరానికి ఎనకాపల్లి వెళ్ళాము మైడివాణి పాటలు మజా పల్లె మజాలే అది కథను వినబెళ్ళ నా పల్లి ఊరికి అయిపోయే లేచినప్పుడు పంచం ఓడిపోయనే ఏట కుర్రో కోడి కుర్రో ఈ రోజంటో తెలవదు ఏట కుర్రో కోడి కుర్రో ఈ రోజంట తెలవదు చుక్కేసి ముక్కేసి చుక్కలలో తేలుదాం ఇప్పుడు తయారమ్మా తయారు సంతోషంగా పోయింది తయారమ్మా తయారు సుమంగలిగా పోయింది తయారమ్మా తయారు సంతోషంగా పోయింది తయారమ్మా తయారు సుమంగలిగా పోయింది పూజారి గారు పువ్వులు బుట్ట రిటర్న్ లో తీసుకుంటాను అమ్మా పువ్వులు మంగళవారం మీ నాన్నగారు పువ్వులు ఇచ్చారు శుక్రవారం నాడు నువ్వు తెస్తున్నావేంటి బాబు బుధవారం నుంచి మా నాన్న ఒంట్లో బాగాలేదు స్వామి లెటర్ నువ్వెందుకు లెటర్ తెచ్చావు అగ్రహారంలో ఇవ్వాల్సిన లెటర్లు పువ్వులతో కలిపి నేను ఇస్తాను రామవరంలో ఇవ్వాల్సిన పువ్వులు లెటర్లతో కలిపి మా అన్న ఇచ్చేస్తాడు పనులు పంచుకుంటే కష్టం తప్పొద్దు కదా ఏంటిది ఇంత పొగొస్తుంది నిప్పట్టుకుందా ఏంటి ఇంట్లో ఎవరు లేరా అరే ఎవరు లేరేంటి ఎక్కడ నిప్పట్టుకుందో తెలియట్లేదే పొగ ఇక్కడి నుంచే వస్తుంది నీళ్ళు
ఏ పిల్ల, నువ్వు బానువే కదా? ఆరి కొబ్బరి బోండం ఇంత పెద్ద పిల్లవైపోయావు. వయసుకొచ్చావా? నిప్పంటుకుందేమో అని నీళ్లు పోసాను. ఇప్పుడే తెలుస్తుంది నువ్వు సాంబ్రాణి వస్తున్నావని. ఇవన్నీ చెప్పి చేయొద్దా? మా ఇంట్లో సాంబ్రాణి వేయడానికి మిమ్మల్ని ఎందుకు అడగాలి? నాన్నా, నాన్న నీకు దండం. గాయత్రి, ఏ గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏరా, నన్ను పేరు పెట్టి పిలుస్తావా నువ్వు? నువ్వు నాకు వరుస అయిన దానివి కదా, అందుకే పేరు పెట్టి పిలుస్తున్నా. నీకు వరస? మా నాన్ని నువ్వు మావయ్యనేగా పిలుస్తావు, అప్పుడు నువ్వు నాకు వరుసే కదా. బుద్ధిగా ఉండు. ఏంటి బయలుదేరుతున్నావు? టిఫిన్ చేసావా లేదా? చేశాను. గుడికి ఏం మొక్కుకున్నావక్క? నాకు త్వరగా పెళ్లి కాకూడదని వేడుకున్నాను. ఏమిటమ్మా అలా అంటున్నావు? నా బాధ్యత నేను నెరవేర్చొద్దా? మీ బాధ్యత నెరవేరుతుంది నాన్న, కానీ చెల్లికి బాధ్యత పెరుగుతుందే. తను వంట పనులు కూడా నేర్చుకుంది కదా, మరి ఇంకేం కావాలి? నేనెత్తుకుని పెంచిన పిల్ల నాన్న, తను చదువులు పూర్తి అయ్యేదాకా కాస్త మనం ఆగుదాం నాన్న. మంచి సంబంధం అమ్మా. రాజమండ్రిలో చాలా పెద్ద కుటుంబం, అందరూ పౌరోహిత్యమే చేస్తున్నారు. కానీ అబ్బాయి తహసీల్దార్ ఆఫీసులో గుమాస్తా అమ్మా. వాళ్ళ కుటుంబం ఉమ్మడి కుటుంబం అమ్మా. ఆ కుటుంబంలో నువ్వు ఒకదానివైతే నాకంతే చాలమ్మా. అల్లుడు గారు కారులో వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఈయన అల్లుడు గారి తమ్ముడు, పక్కన బాబాయ్. వీరు మా పెద్దనయ్య. నమస్కారం. అతని కొడుకు వీడు. పెద్దనాన్న నగల గురించి మాట్లాడారా? వరకట్న ఎంత ఇస్తానన్నారు? నీకెందుకురా ఇదంతా? కాసేపు నోరు మూసుకొని ఉండు. అందరికీ బాగా నచ్చింది. జరుగుతున్న శుక్లనామ సంవత్సరం భాద్రపద మాసం 22వ తారీఖున అంటే శుక్రవారం స్వాతి నక్షత్రం మీనలగ్నంలో. అల్లుడింటి వారు మంత్రాలు చెప్పడంలో ఆరితేరిన వారు, కాస్త స్పష్టంగా చెప్పండి. ఏమోయ్, వివాహానికి వచ్చేటప్పుడు కర్ర ఇంట్లో పెట్టి రావచ్చు కదా. భజంత్రీలు భజంత్రీలు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రామి శుభహేతునా. అన్నయ్య, ఆ తాలిబొట్టును మనం ఎంత కమ్మచ్చు? తాలి కట్టేటప్పుడే అమ్మడం గురించి ఆలోచిస్తున్నా. నువ్వు బాగుపడ్డావట్రా? ప్రతిదిట్టదే దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమ్మా. వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా నాయనా. అయిపోయింది కదా, బాధ్యత అంతా తీరిపోయిందని ఇక్కడే ఉండిపోకండి. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానే. శంకర, రాహుకాలం రాకముందే బయలుదేరదారా? ఏడవకు బాను, అక్కను ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. ఇంకో నెల తర్వాత ఇక్కడికే కదా వస్తుంది. అవునే, ఇది వైశాఖం చివరి రోజు కదా. ఆషాఢం పుట్టాక తను ఇక్కడికే కదా రావాలి. ఒక్క జోకర్ వస్తే ఒట్టు. అసలు చెయ్యే తిరగట్లేదు. మహేష్, స్నానం చేసావా? లేదురా, అందుకే ఓడిపోయావేమో. పొరట్టప్ప. పందెవరా, ఈ రోజు రాత్రంతా ఇసుకలోనే ఉంటాను. ఏ పందెంలోనూ గెలవలేవురా. మీరెంత కావాలన్నా భయపెట్టండి రా. ఈ రోజు రాత్రంతా ఇసుకలోనే ఉంటాను. పందెమా పెట్టుకుందాంరా, మనం వాడిని భయపెడతాంరా. రండిరా, తవ్వండి తవ్వండి, త్వరగా తవ్వండి రా. మనం ఓడిపోకూడదురా. ముయ్యండి పోయండి. రే, ఒక చిన్న దీపం బీడీ కట్ట పెట్టేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రా. ఎంతసేపు స్నానం చేస్తావే? త్వరగా రా. త్వరగా రండి, వెళ్దాం. వర్షం పడేలా ఉంది. అవునే, రండి. బాను, అలా చూడవి, అక్కడ ఒక తల ఉంది. ఎవరైనా కోసి పారేశారో? అది పూలమ్మే ఆయన అబ్బాయి మహేష్ లా ఉంది కదూ. వాడికి ఏమైందో చూద్దామే. వద్దే, రే, ఎవర్రా భయపడింది? నిద్రపోతుంటే కర్ర తీసుకుని మొహం మీద పొడిస్తే ఎవరు అరవకుండా ఉంటారు? పందెం ఉదయం 6 గంటల వరకే. ముందు రెండు పైకి లాగండి. అయ్యగారు బయలుదేరారని ఫోన్ చేశారు. ఇంకాసేపట్లో ఇక్కడ ఉంటారు. దయచేసి ఏమనుకోకండి. పర్వాలేదు.
అయ్యగారు వచ్చేసారు. నమస్కారం. అయ్యగారు మన చెరువు నీళ్ళు లేక నిండిపోయింది. ఆ. నీళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆహా. అదే అయ్యగారిని చూసి వెళ్దామని. రేపు అందరినీ తీసుకుని తోటకు వచ్చేసాయి. సరేనయ్యా. అయ్యా నమస్కారం అండి. బాగున్నారా? అందరూ బాగున్నామండి. దేని గురించి వచ్చారు? శివుని గుడి గోపురం పెయింటింగ్ చేయాల్సి ఉందండి. దానికి కాస్త ఖర్చు ఎక్కువైటట్టుందండి. మీకు ఎంత అవసరం అవుతుంది? ఒక 30,000 ఉంటే దైవానుగ్రహంతో అన్ని పనులు పూర్తి చేస్తామండి. అవునండి. రమణ సముద్రం నుంచి దీనికోసం ఇంత దూరం వచ్చారా? ఎవరైనా ఒక్కరొచ్చుంటే చాలుగా. రేపే పంపించి పెడతాను. మరి మేము వెళ్ళొస్తామయ్యా. చాలా సంతోషం. వెళ్ళొస్తాం. శ్రమ అనుకోకుండా వచ్చాం. పని సులభంగా అయిపోయింది. ఇంట్లో విడిపోయి ఉంటే అది చూడకుండా నాకిస్తావట్రా? తహసీల్దారు పరువు తీశాడ్రా. అయ్యా చూడలేదు, క్షమించండి. రే, ఉతికినప్పుడు చూడలేదు, కనీసం ఇస్త్రీ చేసినప్పుడు చూడాలిగా. పనికి మాలిన బెదవా. ఏమే నీ జుట్టందులో వేసి నాకు కూడి పంపిస్తావటే? నువ్వెయ్యకపోతే అన్నంలో ఇంత పొడిగాడు జుట్టు ఎలా వస్తుంది? నాకా ఉంది. అన్నంలో ఎవతో ఒకటి బంధుత్వం తెగిపోకూడదని జుత్తేసి పంపించిందట. పారినవుదాం అనుకుంటున్నావా? నరికి పోగులు పెడతాను. ఎవరితో పెట్టుకుంటున్నావు? ఇదిగో అయ్యా, ఒక గ్లాసు నీటిగా కాఫీ తీసుకుని పైకి రా.